మనిషిని ఎప్పటి నుంచో క్వశ్చన్ అడగాలనుకుంటున్నా అడగలేకపోతున్నాను. అడుగు బావా. ఏమైంది బేబీ? నేను ఎప్పటి నుంచో ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను, నిజం చెప్తావా? ఏంటి బేబీ ప్రతిదీ దాచుకుంటావు? అడిగేసే, దాచుకోమాక నా దగ్గర మొమ్మట ఎందుకు? పెళ్లికి ముందు నువ్వు మంత్ తాగుతావా అంటే మంత్ తాగనన్నావు కదా నువ్వు. అవును, పెళ్లికి ముందు చెప్పాను. అయితే ఇప్పుడు ఏంటి? మరి మొన్న మీ ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేస్తే వెళ్ళావు కదా తాగనీకి. అవును, పెళ్లి అయిపోయింది కదా, అందుకే వెళ్ళాను. పెళ్లికి ముందో మాట పెళ్లి తర్వాత మాటనా? అయినా నేను ఒక మాట చెప్తున్నాను బావా, ఈ తాగిన వాళ్ళందరూ కూడా లాస్ట్ కి నరకానికే వెళ్తారు. అవునా? తాగుబోతులే నరకానికి వెళ్తే మరి మందు తయారు చేసేవాడు ఎక్కడికి వెళ్తాడు? ఆడు కూడా నరకానికే వెళ్తాడు. మరి మందు అమ్మేటోడు ఎక్కడికి వెళ్తాడు? ఆడే ఫస్ట్ నరకానికి వెళ్తాడు. ఆహా, మరి మందు షాప్ పక్కన పల్లీలు స్టఫ్ అమ్ముకునేవాడు ఎక్కడికి వెళ్తాడు? వీళ్ళంతా ఒకటే బావా, అందరూ కలిసి ఒకేసారి నరకానికి వెళ్తారు. ఇచ్చిదానా? మందు తయారు చేసేటోడు, మందు అమ్మేటోడు, పల్లీలు అమ్మేటోడు, మందు తాగేటోడు అందరూ నరకానికి వెళ్తే అది నరకం ఎందుకు అవుతుంది? స్వర్గం అవుతుంది. కానీ సరే అమ్మా, నువ్వు ఒక్కదాన్ని స్వర్గానికి వెళ్ళు, నేను నరకానికి వెళ్తాంలే. ఎంజాయ్ చేస్తాం మేమందరం నరకానికి వెళ్ళి, నువ్వు ఒక్కదాన్ని స్వర్గానికి వెళ్ళు. ఇక్కడే తాక్కయ్యా అంటే మళ్ళీ నరకానికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ తాగుతావా నువ్వు?